కొబ్బరితోటలో జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటచలం నిర్మిస్తున్న కట్టడాన్ని మున్సిపల్ అధికారులు కూల్చేయడంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అధికారుల అత్యుత్సాహంతో జనసేన కార్యకర్తకు అన్యాయం జరిగిందన్నారు. ఎంపీగా కాకుండా జనసేన కార్యకర్తగా శ్రీపతి వెంకటచలానికి అండగా ఉంటారన్నారు. కూల్చివేసిన కట్టడం స్థానంలో తన సొంత ఖర్చుతో పునర్నిర్మిస్తామన్నారు ఎంపీ బాలశౌరి. జనసేన కార్యకర్త 6వ డివిజన్లో వెంకటాచలం గారి యొక్క ఇంటి విషయం ప్రెస్లో చూశాను. నేను ఆ రోజు యాక్చువల్గా పార్లమెంట్ జరుగుతూ ఉంటే ఢిల్లీలో ఉన్నాం. ఇది దాదాపు 25 లక్షల రూపాయలు నుంచి దాదాపు 30-40 లక్షల వరకు అయినటువంటిది. దీన్ని దారుణంగా ఎటువంటి పర్ఫెక్ట్ ఆధారాలు లేకుండా కూల్చటం అనేది మా జనసేన కార్యకర్తలందరినీ కూడా చాలా బాధకు గురి చేసింది. ఇది ఇద్దరు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వివాదం. ఇదేదో ప్రభుత్వ ఆస్తి కాదు, డిఫెన్స్ కాదు, రైల్వేస్ కాదు. దానికి అధికారులు అంత అత్యుత్సాహంతో అంతమంది పోలీసులను తీసుకొని వచ్చేసి కూలగొట్టాల్సినంత ఆవశ్యకత ఏముందో అర్థం కావట్లేదు. డెఫినెట్గా ఒక జనసేన కార్యకర్తగా నేను కూడా చాలా ఈ విషయం మీద ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాను. అనవసరంగా దీన్ని ఇలా చేయటం అనేది మాత్రం నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా డెఫినెట్గా మీ అందరం, మిగిలిన కార్యకర్తలు, నేను కూడా కార్యకర్తగా అందరం అండగా ఉంటాం అనేటువంటి విషయం